ఒకే జాతక చక్రం, ఒకే లగ్నం అయినటువంటి జాతకులు ఒకే విధంగా ప్రవర్తిస్తారా? వాళ్ళ మనస్తత్వాలు ఒక రకంగానే ఉంటాయా? ఉండవు. ఎందుకు ఉండవో సహేతుకంగా పరిశీలిద్దాం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జాతకాలను అనుసరించి ఈ జాతక చక్రం రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా ఇదే జాతక చక్రం. రాముడు పుట్టిన తర్వాత సుమారుగా 15 గంటల తర్వాత 16 గంటల తర్వాత భరతుడు పుట్టాడు. భరతుడు పుట్టినటువంటి 5-6 గంటల తర్వాత లక్ష్మణ శత్రుఘ్నుడు పుట్టారు. రాముడిది అర్ధాంశ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. లక్ష్మణుడిది 1/4 4వ వంతాంశ, తర్వాత భరతుడిది 1/8 1/8 భాగం, ఆ తర్వాత శత్రుఘ్నుడిది కూడా 1/8 భాగం. ఇక్కడ పుట్టినటువంటి పుట్టుకలో మొట్టమొదట శ్రీరాముడు కౌశల్యకి, ఆ తర్వాత భరతుడు, ఆ తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అంచేత రాజధర్మాన్ని అనుసరించినట్టయితే మొదట రాముడు తర్వాత జ్యేష్ఠుడు భరతుడు, కనుక భరతుడికి రాజ్యాధికారం వస్తుంది. లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు కూడా ఆ తర్వాత జన్మించినటువంటి వాళ్ళకి రాజ్యార్హత ఉండదు. ఇక్కడ ఆ వివాదం వచ్చింది కనుక ఐక వరాలను ఆధారంగా చేసుకుని ఇక్కడ ఈ విషయం. కానీ రామాయణంలో ఉండేటటువంటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుంటే మొట్టమొదట రాముడు స్థితప్రజ్ఞత్వం, మహాపురుష లక్షణాలు. రాముడి తర్వాత లక్ష్మణుడు, భరతుడు కాదు తర్వాత ప్రాధాన్యత కలిగినటువంటి వాడు. ఎందుకంటే రాముడు వెన్నంటే ఉండేటట్టు రాముడికి సేవ చేసినటువంటి వాడు పరమ భాగవతోత్తముడు. ఆ తర్వాత భరతుడు, ఆ తర్వాత శత్రుఘ్నుడు ప్రాధాన్యత రామాయణంలో చాలా తక్కువ, ఎక్కడో 1-2 సందర్భాల్లో తప్ప. ఇది పాత్రపరమైనటువంటి ప్రాధాన్యత రామాయణంలో. అయితే ఈ నలుగురి యొక్క ప్రవర్తన ఒకలా ఉందా? జాతక చక్రాల్లో ఉండేటువంటి తేడాలు ఏమిటి? రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ముగ్గురిది కూడా ఒకే రకమైన జాతక చక్రం. భరతుడిది ఒక్కడిది లగ్నంలో మార్పు, గ్రహాలవే. నలుగురి జాతక చక్రాల్లో గ్రహాల్లో మార్పులు ఏం లేవు. గ్రహాల యొక్క స్థానంలో లగ్నంలోనే మార్పు. ఎప్పుడైతే లగ్నం మారుతుందో జాతక చక్రం యొక్క స్వరూపం మారుతుంది. అది సహజం. అది దాన్ని అనుసరించే జాతక ఫలితం కూడా మారిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ రాముడిది, లక్ష్మణుడిది, శత్రుఘ్నుడిది ఒకే రకమైనటువంటి జాతకము, ఒకే రకమైనటువంటి గ్రహముల యొక్క స్థితి, ఒకే రకమైన లగ్నము, కర్కాటక లగ్నం. అంచేతే ఇక్కడ తేడా గమనిస్తూ ఉన్నారు. రాముడు స్థితప్రజ్ఞుడు, దైవాంశ సంభూతులైనటువంటి మహాపురుష లక్షణాలు కలిగినటువంటి వాడు. సరిగ్గా ఆ పుట్టుకకు సరిపడేటట్టుగా అతని యొక్క ప్రవర్తన ఆ రకంగా ఉంది. సరిగ్గా 23 గంటల తర్వాత పుట్టినటువంటి లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు కూడా రాముడి మాదిరిగా లేరు. వాళ్ళలో లక్ష్మణుడు రాముడిని సేవించాడు, ఈ శత్రుఘ్నుడు భరతుడిని సేవించుకుని బతికినటువంటి వాళ్ళు. అంతేకాకుండా లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరిది కూడా ఉద్రేక స్వభావం, భరతుడిది సాధు స్వభావం. ఈ ముగ్గురికి భిన్నంగా రాముడి స్థితప్రజ్ఞత, ఎప్పుడు ఉద్రేకాన్ని ప్రదర్శించాలో, ఎప్పుడు సౌమ్యంగా ప్రవర్తించాలో తెలిసినటువంటి వాడు. ఈ స్థితప్రజ్ఞ లక్షణం అంటే కష్ట సుఖాల సమభావంతో స్వీకరించగలిగినటువంటి మహాపురుష లక్షణం. ధర్మ తత్వ వివేకము, వివేచన కలిగినటువంటి వాడు. అంచేత రాముడి యొక్క తత్వం ప్రధానమైనటువంటిది, గొప్పదైనటువంటిది. రాముడితో పోల్చినట్టయితే అదే జాతక చక్రంలో, అదే లగ్నంలో పుట్టినటువంటి లక్ష్మణ శత్రుఘ్నులతో ఉద్రేక స్వభావాలు. దీనికి కారణం ఏమిటంటే అయోధ్యకాండలో లక్ష్మణుడు శ్రీరామ పట్టాభిషేకం తప్పిపోయిన తర్వాత లక్ష్మణుడు దశరథుడు కైక పన్నినటువంటి కుతంత్రముగా భావించాడు దాన్ని. రాముడికి పట్టాభిషేకం జరగకుండా చేయడానికి, కైక కొడుకైనటువంటి భరతుడికి రాజ్యాధికారం ఇవ్వడానికి. అంచేత ఈ లక్ష్మణుడే ఉద్రేకంతో రాముడితో అంటాడు, అవసరమైతే దశరథుడిని బంధించైనా సరే రాజ్యాన్ని ఆక్రమించుకోమని సలహా ఇస్తాడు. అంతటి ఉద్రేకి. ఇక్కడ ఈ సలహాలో ఉండేటువంటి అంటే తండ్రి కంటే కూడా ఎక్కువ రాముడు లక్ష్మణుడికి ఇక్కడ భావం అది. అందుకే పరమ భాగవతోత్తముడు అయ్యాడు. తండ్రి కంటే కూడా అధికమైనటువంటి భక్తిభావము సోదరుడి మీద, సోదరభావము, భక్తిభావం. ఇక్కడ లక్ష్మణుడి యొక్క ఉద్రేక స్వభావం. అంతేకాకుండా అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో దశరథుడు మరణించిన తర్వాత ఈ భరతుడి రాజ్యానికి వచ్చిన తర్వాత కైకని నిందించి రాజ్యం స్వీకరించనని చెప్పి తిరిగి మళ్ళీ రాముడిని ఒప్పించడం కోసం అని చెప్పి అడవులకు బయలుదేరతాడు. దూరంగా వచ్చేటటువంటి భరతుడిని చూసి కూడా లక్ష్మణుడు దండెత్తి రాముడిని చంపడానికి, రామలక్ష్మణుని చంపడానికి వస్తున్నట్టుగా భావించాడు లక్ష్మణుడు. తనని రాముడిని చంపడానికి వస్తున్నట్టుగా.
అంతటి వ్యతిరేక భావం భరతుడి మీద లక్ష్మణుడికి రాముడి ఒంటి మీద ఈగమాలనివ్వనటువంటిది. రాముడి మీద ఉండేటువంటి భక్తిభావమే కనిపిస్తుంది. ఇక్కడ విచక్షణ జ్ఞానము లోపించడాన్ని గమనించాలి. భరతుడు నిజంగా అలాంటి వాడు అవునా కాదా? లేక దశరథుడు రాజ్యం విషయంలో ఆ రకంగా ప్రవర్తించడం సమంజసమేనా? ఈ రకమైనటువంటి విచక్షణ జ్ఞానం లక్ష్మణుడికి లేదు. ఈ విచక్షణ జ్ఞానం లేకపోవడానికి కారణం కూడా రాముడి మీద ఉండేటువంటి భక్తిభావమే. ఇక శత్రుఘ్నుడు, వాళ్ళిద్దరికీ కూడా ప్రవర్తనలో ఒకే రకమైనటువంటి తీరు, ఒకే రకమైనటువంటి ప్రవర్తన. శత్రుఘ్నుడు ఈ మందర యొక్క దుర్బోధ చేతే కైక దశరథుడిని వరాలు అడిగిందనేటటువంటి కోపముతోటి ఆ విషయము గ్రహించి జుట్టుబుట్టి ఈడ్చి మందరను చంపడానికి సిద్ధపడ్డాడు శత్రుఘ్నుడు. అప్పుడు భరతుడే వారించాడు. స్త్రీని చూడకుండా ఈ రకంగా చంపినట్టయితే ఏమి అపరాధం చేసినప్పటికీ కూడా స్త్రీలు అవధ్యులు, వధింప తగనటువంటి వాళ్ళు. ఈ రకమైన నువ్వు ప్రవర్తించినట్టయితే రాముడు తిరిగి మనతో మాట్లాడడం కూడా మనతోటి సక్రమంగా ప్రవర్తించాడు, అలా చేయడం తప్పు అని చెప్పి వారించాడు భరతుడే శత్రుఘ్నుడు. ఈ రెండు సందర్భాల్లోనూ ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. లక్ష్మణ శత్రుఘ్నుల యొక్క ఉద్రేక స్వభావం గమనించాలి. చక్రం అదే. ఈ రాముడితోటి లక్ష్మణుడితోటి శత్రుఘ్నుడితోటి కూడా భిన్నమైనటువంటి తత్వము భరతుడిది. ఈ భరతుడు మీన లగ్నమునకు చెందినటువంటి వాడు. గ్రహముల యొక్క స్థితం అది. గ్రహము స్థితమే అయినప్పుడు ఎప్పుడైతే ఇది 1వ స్థానం అయిందో మీనము, మిగిలినటువంటి ఆధారంగా చేసుకుని ఎక్కడ మారిపోతూ ఉంటుంది. చిత్రం ఏమిటంటే నలుగురు అన్నదమ్ములు కూడా జ్యేష్ఠుడిని అనుసరించి మిగిలినటువంటి ముగ్గురు కూడా తిరిగి మళ్ళీ రాముడు పట్టాభిషేకం చేసుకునే వరకు ఆ అరణ్యవాస కాలం అంతా కూడా వాళ్ళు కూడా ఇటువంటి ఈ దీక్షనే పాటించారు. నారచీరలు కట్టుకుని చివరికి భరతుడు కూడా రాముడు పాదుకలను తీసుకుని వాటికే పట్టాభిషేకం చేసి ఆ అయోధ్యలో ఉండడం ఇష్టం లేక సమీప గ్రామం నందిగ్రామం చేరి అక్కడి నుంచి రాజపరిపాలన సాగించాడు. అంతఃపురంలో కూడా వెళ్లకుండా. ముగ్గురు సోదరులకి కూడా రాముడి మీద ఉండేటువంటి భక్తి భావము అంత గొప్పది. జాతక చక్రాన్ని పరిశీలించినట్టయితే ఇంత భేదము కనిపిస్తుంది వాళ్ళ యొక్క ప్రవర్తనలో. ముఖ్యంగా భరతుడి యొక్క ప్రవర్తనలో భేదము కనిపించడంలో అర్థం ఉంది. ఎందుకంటే గ్రహాలు అదే విధముగా స్థితమై ఉన్న లగ్నం మార్పు ఉంది. కానీ ఈ రాముడితో పోల్చినట్టయితే లక్ష్మణ శత్రుఘ్నులకి ఈ లగ్నపరముగా గ్రహముల పరంగా ఒకే విధముగా ఉన్న వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు కూడా ఉద్రేక స్వభావాలే ఉండడాన్ని గమనించాలి. భరతుడు సాధు స్వభావాన్ని గమనించాలి. రామాయణంలో వర్ణించబడినటువంటి ఈ వర్ణనకి సరిపడేటట్టుగా వాళ్ళ యొక్క జాతక చక్రాలు ఉంటాయి. అసలు ఇంత భేదం, ఇంత తేడా ఆ అన్నదమ్ముల మధ్యన ఏ విధంగా వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? జాతక చక్రం వేసేటప్పుడు పుట్టిన తేదీ, ఆ తర్వాత సమయం, ఈ రెండింటితో పాటుగా స్థలం కూడా వేస్తాం. స్థలాన్ని కూడా అక్కడ వేసిన తర్వాత కానీ చక్రం రాదు. అంచేత ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఇంతకుముందు చెప్పినట్టుగా స్థలము కాలము దీన్ని అనుసరించే వ్యక్తి యొక్క ప్రవర్తన. అంచేత సంఘటన జరిగింది, ఎప్పుడు జరిగింది, దాంతోపాటుగా ఎక్కడ జరిగింది అనేటువంటిది కూడా. పుట్టుకలో ఉండేటటువంటిది నక్షత్రములు ఇవి ఒకటే అయినప్పటికీ, లగ్నము కూడా ఒకటే అయినా రామలక్ష్మణ శత్రుఘ్నుల విషయంలో కాల ప్రమాణాన్ని అనుసరించి అంటే రాముడు పుట్టినటువంటి సుమారుగా 15 గంటల తర్వాత భరతుడు పుట్టినటువంటి 7-8 గంటల తర్వాత ఆ లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు కనుక ఇంత భేదం. కనుక ఈ పుట్టుకని ఆధారంగా చేసుకునే తిథి ఏమిటి వీళ్ళది, నక్షత్రం ఏమిటి, లగ్నం ఏ రకంగా మారింది, దీన్ని ఏ రకంగా పరిశీలించాలి, విశ్లేషణకి ఏ రకంగా చెయ్యాలి అనేటువంటి అంశాన్ని మరో వీడియోలో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.